డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, ఓపెన్ పోర్స్ అలాగే పింపుల్స్ ఉన్నా సరే 4 డేస్‌లోనే మీకు పింపుల్స్ తగ్గిపోతాయి. డార్క్ స్పాట్స్ అనేది లైటెన్ అయిపోతుంది. పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. ఒక మంచి న్యాచురల్ గ్లో అన్నది హైలైట్ చేసినట్టు ఎలా ఉందో చూసారా? ఇలాంటి గ్లో మీకు కావాలనుకుంటే ఇవాల్టి వీడియో అనేది కంప్లీట్‌గా చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చూడండి. రెమెడీ ఏంటి? ఆ ప్రొసీజర్ ఏంటి? అసలు ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు సెల్ఫ్ ఫీడ్‌బ్యాక్ క్లాస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్ తోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళిపోతున్నారు లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను డార్క్ స్పాట్స్ తగ్గించడానికి, పిగ్మెంటేషన్ తగ్గించడానికి, ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ ఉన్నా తగ్గిపోవడానికి, యాక్నే మార్క్స్ ఉన్నా లైటెన్ అవ్వడానికి, అలాగే మీకు పస్ ఉన్న పింపుల్ ఉన్నా సరే తగ్గిపోవడానికి ఇవాల్టి రెమెడీ అన్నది ఒక 2 స్టెప్ ప్రాసెస్ తీసుకొచ్చేసాను. 4 డేస్ లోనే మీకు పస్ ఉన్న పింపుల్ అయితే పస్ వెళ్ళిపోతుంది. నొప్పి లేకుండా పస్ అనేది రిమూవ్ అయిపోతుంది. అలాగే మీకు అది యాక్నే మార్క్ గా మారిపోకుండా, డార్క్ స్పాట్ గా మారిపోకుండా అది లైటెన్ అయిపోయి స్కిన్ లో కలిసిపోతుంది అనమాట. సో అదేంటి, ఆ రెమెడీ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అని చూసే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ చెప్తూ ఉంటాను, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేయగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మన రెమెడీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన ఫేస్ వాష్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాం. మన 2 స్టెప్ ప్రాసెస్ అనమాట. 2 స్టెప్ ప్రాసెస్ లో ఫస్ట్ మన ఫేస్ వాష్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. అలాగే మన టోనర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ రెండింటితోనే మీకు ఫేస్ రొటీన్, మీ ఫేస్ అన్నది ఎంతో గ్లో రావడానికి, డార్క్ స్పాట్ తగ్గించడానికి, పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోవడానికి, అలాగే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న అది కూడా మీకు తగ్గిపోవడానికి, అలాగే మీకు యాక్నే మార్క్స్ ఉన్నా కూడా అది కూడా లైటెన్ అయిపోవడానికి ఈ 2 స్టెప్ ప్రాసెస్ లోనే మీకు ఇవన్నీ కూడా జరిగిపోతాయి అనమాట. సో ఫస్ట్ మన ఫేస్ వాష్ ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చూసేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక స్పూన్ అన్నది శనగపిండి తీసుకున్నాను. అందరికీ తెలిసింది ఒక మంచి క్లెన్జర్. అది మనకు ఒక డర్ట్, ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా అది రిమూవ్ అయిపోతుంది. సో ఒక ఫేస్ వాష్ బయట మనకి దొరికే ఫేస్ వాష్ కన్నా మనకి శనగపిండి చాలా బాగా మన ఫేస్ ని క్లీన్ చేసేస్తుంది. సో అది నేను ఒక స్పూన్ అన్నది తీసుకున్నాను. ఆ తర్వాత మనకి విటమిన్ సి ఉన్న ఆరెంజ్ పీల్ పౌడర్ అన్నది తీసుకున్నాను. మనకి పిగ్మెంటేషన్ తగ్గించడానికి అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి డార్క్ స్పాట్స్ కూడా విటమిన్ సి వల్ల తగ్గిపోతాయి. సో అందుకని ఇక్కడ నేను ఆరెంజ్ పీల్ పౌడర్ అన్నది తీసుకున్నాను. సో ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది 1.5 స్పూన్ తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ మన లింకరైజ్ అతి మధురం అంటారు తెలుగులో. అతి మధురం అన్నది ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ అన్నది అతి మధురం తీసుకున్నాను. సో అది ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే పిగ్మెంటేషన్ తగ్గించడానికి అదొక హీరో ఇంగ్రీడియంటే చెప్పుకోవాలి. సో చాలా బాగా తగ్గిపోతుంది. అలాగే డార్క్ స్పాట్స్ రిమూవ్ కూడా అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇవంతా నేను ఒక 4 డేస్కి సరిపడా ఈ ఫేస్ వాష్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. సో మీరు ఇంకా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలంటే సేమ్ ఇదే రేషియోలో మీరు ఎక్కువ పెంచేసుకోండి. ఓకేనా? సో ఇదే రేషియో మెయింటైన్ చేస్తూ మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది అన్నది మీరు నీళ్లు పడకుండా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని మీరు మీ బాత్రూంలో పెట్టేసుకుంటే అది మీకు రోజు మీరు దీంతోనే ఫేస్ వాష్ అన్నది చేసుకోవాలి. 2 పూట్ల ఈ ఫేస్ వాష్ తో మీ ఫేస్ అన్నది క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? సో దీని వచ్చేసి మనం దేంతో కలిపితే మనకి డార్క్ స్పాట్స్ అన్నది ఇమీడియట్ గా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో అది వచ్చేసి మనకి లాక్టిక్ యాసిడ్ ఉన్న పాలు, పచ్చి పాలు, రా మిల్క్, అది వచ్చేసి మనకి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దాని వల్ల మనకి పిగ్మెంటేషన్ తగ్గడానికి, అలాగే ఓపెన్ పోర్స్ ఉన్నా సరే అది తగ్గిపోతుందంటే నమ్ముతారా? పాల వల్ల తగ్గుతుంది. ఆ తర్వాత డార్క్ స్పాట్స్ కూడా మనకి అసలు కనపడదు. ఆల్రెడీ నేను ఇది పెట్టుకుని ఈ ఫేస్ వాష్ అలాగే టోనర్ అన్నది నేను ప్రిపేర్ చేసి ఆ తర్వాత నాకు ఆల్రెడీ ఇక్కడ ఒక పింపుల్ అన్నది వచ్చింది. అది తగ్గిపోయింది. నేను చూపిస్తాను పక్కన. సో ఇప్పుడు అసలు లేనే లేదు. డార్క్ ఇక్కడ కూడా చాలా లైటెన్ అయిపోయింది. ఇక్కడ కూడా అస్సలు కనిపించట్లేదు అనమాట. సో నేను ఇది వాడి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఫేస్ వాష్ అన్నది మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఒక స్పూన్ అన్నది, ఒక హాఫ్ స్పూన్ మన ఫేస్ కి సరిపడా, ఇక్కడ నేను బాడీకి కూడా యూస్ చేసేలాగా నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, ఒక 1.5 స్పూన్. కానీ మీకు హాఫ్ స్పూన్ తోనే మీ ఫేస్ కి మీరు పెట్టేసుకోవచ్చు. బాడీ అంతా కూడా పెట్టుకున్నా ఏం పర్వాలేదు. ఇక్కడ మనం ఫోకస్ చేస్తున్నాం మన ఫేస్ మీదే కాబట్టి హాఫ్ స్పూన్ తీసేసుకుని
పాలు కలిపేసుకొని ఒక పేస్ట్ లాగా మీరు ఇది ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత మీరు ఫేస్ ని తడి చేసుకోండి. వెట్ చేసేసుకున్న తర్వాత మీ ఫేస్ కి మీ ఫేస్ వాష్ ఎలా చేసుకుంటారో అలా ఒక్కొక్క నిమిషం అన్నది మీరు ఎక్కడ మీకు బాగా పింపుల్ ఉన్న వాళ్ళు మాత్రం స్క్రబ్ చేయకండి. ఇలా పెట్టేసుకొని ఒక్కసారి ఇలా అనుకుని ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి. కానీ యాక్టివ్ పింపుల్స్ లేని వాళ్ళు మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు ఒక నిమిషం స్క్రబ్ చేసుకోండి. డార్క్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ స్క్రబ్ చేసుకోండి. అది మీకు మెల్లమెల్లగా అది అందులో ఉన్న డర్ట్, అందులో ఉన్న పొల్యూటెంట్, అందులో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది. సో యాక్టివ్ పింపుల్ ఉన్న వాళ్ళకి ఒక టిప్ అన్నది చెప్తాను, అది లాస్ట్ లో చెప్తాను ఏం చేయాలి. ఇంకొక ఇంగ్రీడియంట్ మీరు యాడ్ చేసుకుంటే యాక్టివ్ పింపుల్ కూడా మీకు నొప్పి లేకుండా దాంట్లో మీకు యాక్టివ్ పింపుల్ లో మీకు ఫంగస్ ఉంటుంది, అది రిమూవ్ అవడానికి చెప్తాను అనమాట. సో ఇప్పుడు మన ఫేస్ అనేది వాష్ చేసేసుకుని ఒక్క నిమిషం స్క్రబ్ చేసుకుంటూ, యాక్టివ్ పింపుల్ వాళ్ళు చేయకండి స్క్రబ్, ఓకేనా. జస్ట్ ఫేస్ ప్యాక్ లాగా ఇలా పెట్టేసుకుని ఒక్క నిమిషం కొంచెం స్క్రబ్ చేసుకుని, అంటే కొంచెం ఇలా అనుకుని ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి. కానీ డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళు, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, పింపుల్స్ లేని వాళ్ళు మీరు ఒక్క నిమిషం స్క్రబ్ చేసుకోండి, చాలా బాగా వర్క్ చేస్తుంది, ఓకేనా. సో అందులో మీకు లోపల సెల్స్ నుంచి మీకు క్లీన్ అయిపోతుంది, ఓకేనా. సో క్లీన్ అయిపోయాక ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్నాక ఇక్కడ మనం టోనర్ అన్నది ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఆ టోనర్ అన్నది చాలా మ్యాజిక్ టోనర్ అన్నమాట. చాలా మీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, ఏం భయపడక్కర్లేదు, మీరు బయటికి వెళ్ళి ఏం కొనక్కర్లేదు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఇంత మ్యాజిక్ జరుగుతుందా అని మీరే షాక్ అయిపోతారు. ఈ టోనర్ అనేది చాలా మ్యాజిక్ టోనర్. ఇప్పటిదాకా మీరు ఇది యూస్ చేసి ఉండరు. బయట దొరికే టోనర్స్ కన్నా 200-200% ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. ప్రిజర్వేటివ్స్ లేవు, కెమికల్స్ లేవు, ఏమీ లేకుండా ఇంట్లోనే చేతులతోనే మనం ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం టోనర్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక రాత్రి ముందు మీరు ఒక స్పూన్ అన్నది బియ్యం తీసుకోవాలి, ఓకేనా. సో రైస్ తీసుకుని ఒక స్పూన్ తీసుకుని కడిగేసేయండి. కడిగేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకుని అది మీరు నానబెట్టేసేయండి, సోక్ చేసేయండి రాత్రి అంతా, ఓకేనా. 1 నైట్ వదిలేసిన తర్వాత మార్నింగ్ లేచి మీరు గ్రైండ్ చేసేయాలి. ఆ మీకు బియ్యం ఉంది కదా, ఆ బియ్యంతో సహా గ్రైండ్ చేయాలి. కొంచెం వాటర్ పోసుకుని మొత్తం గ్రైండ్ చేసేస్తే మనకి మన రైస్, మన బియ్యం అన్నది మనకి గ్రైండ్ అయిపోతుంది. అది మీరు స్ట్రెయిన్ చేసుకోవాలి, ఓకేనా. సో మీరు మంచిగా అది స్ట్రెయిన్ చేసేసుకుంటే బరకగా ఉన్న బియ్యం అంతా రవ్వలా ఉంటుంది కదా, అదంతా మనకి వెళ్ళిపోయి ఒక పాలు వస్తుంది. ఆ పాలు ఇప్పుడు మన మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్, డార్క్ స్పాట్స్ తగ్గించే ఒక పెద్ద మ్యాజిక్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి రైస్ మిల్క్ కదా, సో పాలు ఏంటి, బియ్యం పాలు ఇవి. ఈ బియ్యం పాలలో ఉన్న చాలా బాగా మనకి పిగ్మెంటేషన్ తగ్గించడానికి, అలాగే డల్ గా ఉన్న మన స్కిన్ ని ఒక రేడియంట్ లుక్ తీసుకురావడానికి ఈ పాలు అన్నది ఎంత బాగా వర్క్ చేస్తుందంటే నేను అసలు చెప్పలేను. మీరు యూజ్ చేసిన తర్వాత మీరే చెప్పండి ఎంత బాగా మీకు వర్క్ అయిందో అన్నది. సో ఓకేనా. సో ఇప్పుడు మన పాలు అన్నది మన బియ్యం పాలు అన్నది మనకి రెడీ అయిపోయింది. సో ఇందులో ఇంకొక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అనేది ఇక్కడ మనం ఇన్ఫ్యూజ్ చేయబోతున్నాం. అది వచ్చేసి ఇక్కడ టమాటా అన్నది మనకి డార్క్ స్పాట్స్ తగ్గించడానికి ఇప్పుడు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నది ఆల్మోస్ట్ డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ తగ్గించేవే. అలాగే యాక్టివ్ పింపుల్ ఉన్న వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా బాగా, నాకు పస్ ఉన్న పింపులే ఉందన్నమాట. సో ఇక్కడ నేను 2 రోజులు మంచిగా స్ప్రే చేసుకున్నాను. ఆ సెకండ్ డే నేను యూజ్ చేసిన 2 డేస్ కంప్లీట్ అయ్యాక థర్డ్ డే అన్నది నాకు ఇక్కడ అది పస్ అన్నది వెళ్ళిపోయింది. సో అందుకనే చెప్తున్నాను, మీరు యాక్టివ్ పింపుల్ ఉన్నా సరే ఇవాల్టి రొటీన్ అన్నది మీరు ఫాలో అవ్వాల్సిందే, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఈ టోనర్ లో మనం మన టమాటా జ్యూస్ అన్నది, ఒక చిన్న టమాటా తీసుకోండి, కడిగేసేయండి, పీసెస్ గా కట్ చేసేయండి, ఆ తర్వాత అది గ్రైండ్ చేసేయండి, ఆ తర్వాత అది స్ట్రెయిన్ చేసేయండి. మనకి టొమాటో జ్యూస్ అన్నది మనకి ఇక్కడ కావాలి, ఓకేనా. సో మనం టోన్ చేసుకోవడానికి మనకి ఇలాగా స్ప్రే బాటిల్లో కావాలన్నమాట. ఇలా టోనర్గా ఇలా బాటిల్లో మీరు స్టోర్ చేసుకుంటే యూస్ చేయడానికి చాలా బాగా మనకి కన్వీనియంట్గా ఉంటుంది, ఏ టైం అన్నది పట్టదు. సో అందుకని ఇలా స్ప్రే బాటిల్లో తీసుకోండి. ఆల్మోస్ట్ నాకు ఇది కంప్లీట్ అయిపోయింది, నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి మన టొమాటో జ్యూస్ అన్నది ఆ పాలు ఉన్నాయి కదా, మన బియ్యం పాలు, ఆ బియ్యం పాలలో మిక్స్ చేసేసుకోండి. ఇంకా మిగిలిన రైస్ వాటర్ ఉంది కదా, మనం సోక్ చేసుకున్నప్పుడు రైస్ వాటర్ కూడా మీరు ఆ పాలలో మిక్స్ చేసేసుకుని
అదంతా మిక్స్ చేసేసి ఇలాంటిది మీరు స్ప్రే బాటిల్‌లో స్టోర్ చేసేసుకోండి. ఈ ఫేస్ వాష్‌తో మీరు ఫేస్ అన్నది వాష్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక చెప్పాను కదా! సో, ఫేస్ అనేది వాష్ చేసుకున్నాక ఈ టోనర్‌తో మీ ఫేస్‌ని మీరు టోన్ చేసుకోవాలి. డార్క్ స్పాట్స్ ఎక్కడున్నా, పిగ్మెంటేషన్ ఎక్కడున్నా, అలాగే మీకు పింపుల్ ఎక్కడుంటే గూడా అక్కడ కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఒక్కసారి స్ప్రే అనేది ఎక్కువ చేసుకుంటే అది ఇంకా బాగా మీకు వర్క్ చేస్తుంది. ఇన్‌స్టంట్‌గా మీకు రిజల్ట్ అన్నదొస్తుంది. 2 డేస్‌లోనే మీకు ఫస్ట్ పింపుల్ ఉంటే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది ఇలా చిన్నగా అయిపోతుంది. ఇంతున్న పింపులు నేను చూపిస్తాను. అంతున్న పింపులు నాకింకా ఇప్పుడసలు లేనే లేదు. అలాగే ఒక మంచి గ్లో అన్నదొచ్చింది చూసారా? సో, అందుకని ఇవాళ నేను డార్క్ స్పాట్స్ తగ్గించడానికి, పిగ్మెంటేషన్ తగ్గించడానికి, అలాగే మీకు అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న, అలాగే మీకు ట్యాన్ గూడా రిమూవ్ అయిపోతుంది. అలాగే మీకు డల్‌గా ఉన్న స్కిన్ వాళ్ళు గూడా ఈ రొటీన్ అనేది ఫాలో అవ్వచ్చు. అలాగే ఇప్పుడు నేను ఆహ్, పింపుల్ ఉన్న వాళ్ళకి ఒక టిప్ చెప్తానన్నాను గదా! ఈ శనగపిండిలో మీరు ఆరెంజ్ పీల్ పౌడర్ అన్నది ఒక స్పూన్ తీసుకున్న తర్వాత 1 ½ చెప్పాను గదా! 1 ½ కాకుండా ఒక్కటే స్పూన్ తీసుకోండి. ఇంకొక హాఫ్ స్పూన్ అన్నది మీరు వేప పొడి, నీమ్ పౌడర్ అన్నది వేసుకొని ఇది మీరు ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసేసుకొని రోజు దీంతో 2 పూటలైనా, 3 పూటలైనా సరే మీ ఫేస్ అనేది వాష్ చేసుకుంటే అందులో పింపుల్‌లో ఉన్న పస్ మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో, అందుకని అది పోవడానికి ఇక్కడ నేను నీమ్ పౌడర్ అన్నది యూజ్ చేయమంటున్నాను. దాంతో మీకు చాలా బాగా పింపుల్ అన్నది తగ్గిపోతుంది. ఈ 2 ప్రాసెస్‌తో చేశారంటే మీకు పింపుల్ నొప్పి లేకుండా తగ్గిపోతుంది. నిజంగా తగ్గిపోతుంది. సో, అందుకనే ట్రై చేయండి. డార్క్ స్పాట్స్ అన్నది కూడా లైటెన్ అయిపోయాక, పిగ్మెంటేషన్ తగ్గాక ఒక మంచి గ్లో అన్నది మీ స్కిన్‌లోకొచ్చేసిన తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. చూసారు కదా! 2 స్టెప్ ప్రాసెస్ ఏంటి అన్నది అర్థమైందనుకుంటున్నాను. మీరు ఇది చేసిన తర్వాత మ్యాజిక్ రిజల్ట్ అన్నది మీరు 4 డేస్‌లోనే చూస్తారు. ఆ తర్వాత మీరు 14 డేస్ వరకు కంటిన్యూ చేయాలి. చేస్తే అప్పుడు మీకు డార్క్ స్పాట్స్ తిరిగి రావు. పింపుల్ అన్నది తిరిగి రాదు. ఆ తర్వాత అందులో సెల్‌లో ఉన్న లోపల ఉంటాయి గదా! సో, అది గూడా తర్వాత ఒకవేళ పింపుల్ వచ్చినా సరే భయపడకండి. లోపల ఉన్నది బయటకొచ్చేసిన తర్వాత తగ్గిపోతుంది. ఆ తర్వాత ఇంక మీకు ఏమీ ఉండదు. ఓకేనా? సో, బయట మీరు ఏదైనా ఫేస్ వాష్ యూజ్ చేసారా? పింపుల్ తగ్గడానికి, డార్క్ స్పాట్స్ తగ్గించడానికి అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? దాంతో తగ్గిందా? తగ్గలేదా? అన్నది కూడా నాకు చెప్పండి. దీంతో మీకు 200% చెప్తున్నాను. గ్యారంటీగా తగ్గిపోతుంది. పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది. ఒక గ్లో గూడా మీకు యాడ్ అయిపోతుంది. సో, ఈ 2 స్టెప్ ప్రాసెస్ మీరు చేసాక మీరు ఏ క్రీమ్ గాని, మాయిశ్చరైజర్ కానీ మార్కెట్ బేస్‌ది వాడొద్దు. సన్ స్క్రీన్ అన్నది ఒకటి వాడండి. అలోవెరా జెల్ అన్నది మాయిశ్చరైజర్ లాగా వాడిన తర్వాత సన్ స్క్రీన్ అనేది వాడండి. ఓకేనా? సో, బయటికెళ్ళేటట్టయితే, ఇంట్లో ఉండేటట్టయితే వాడకండి. నేనైతే సన్ స్క్రీన్ గూడా వాడలేదు. నేను ఈ డార్క్ స్పాట్స్ అనేది ఈ రెమెడీ అనేది చేసుకునేటప్పుడు నేను సన్ స్క్రీన్ గూడా వాడలేదు. ఏ కెమికల్ ప్రొడక్ట్ అనేది నా ఫేస్‌కి నేను పెట్టలేదు. జస్ట్ ఫేస్ వాష్ అలాగే టోనర్. మీరు కూడా ఇలాగే యూజ్ చేస్తానంటే మీ ఇష్టం. చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సో, మీరు చేస్తారా? అప్లై చేస్తారా లేదా? అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? సన్ స్క్రీన్ కూడా కెమికల్ ప్రొడక్టే కాబట్టి ఇక్కడ నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి అప్లై చేయలేదు. మీరు బయటికెళ్తే అప్లై చేయండి పర్వాలేదు. కానీ మీకు కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు అప్లై చేసుకోకపోతే మీకు ఇన్‌స్టంట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. 14 డేస్ గ్యారంటీగా చేయండి. మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. 2 స్టెప్ ప్రాసెస్ అనేది మీరు 2 టైమ్స్ చేయాలి. అట్‌లీస్ట్ 2 టైమ్స్ చేయాలి. మీరు 3 టైమ్స్ చేసినా పర్వాలేదు. ఫేస్ అనేది వాష్ చేసుకున్న తర్వాత టోనర్ అనేది మీరు యూజ్ చేయాలి. డర్ట్ అంతా గూడా వెళ్ళిపోయాకే కదా! మన టోనర్ అనేది చేసి లేకపోతే మట్టితో సహా అది మన స్కిన్ అనేది అబ్జర్బ్ అవుతుంది. సో, అలా వద్దు. ఫేస్ వాష్ చేస్తున్న టోనర్ అనేది యూజ్ చేయండి. ఓకేనా? చూసారు కదా! 2 స్టెప్ ప్రాసెస్ అనేది 5 మినిట్స్‌లోనే ఇంకా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది. సో, ఇలాగే మంచి డీఐవై రెమెడీస్ చూడాలనుకుంటే మాత్రం మన సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ అమేజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.